గండికోట ఆ మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. దాదాపుగా 14 రోజులు అంటే 2 వారాలు దాటిన కేసును ఛేదించలేదు పోలీసులు. రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. మొదట క్లూ దొరికిందంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. అన్నలే చంపారంటూ లీకులు బయటికి. ఇప్పుడు ఒక్క ఆధారం కూడా లేదంటున్నారు పోలీసులు. ఒక్క క్లూ కూడా వదలకుండా ఎలా చంపారు? గండికోట కేసుని క్లోజ్ చేయబోతున్నారా లేదా? ప్రస్తుతం ఆ గండికోట కేసుకు సంబంధించి గండికోట కేసు విషయంలో ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా యాజ్ అ వ్యూవర్గా, ఎందుకంటే మా దగ్గర ఇన్ఫ్యాక్ట్ మేము సంపాదించిన కొన్ని వీడియోలు కావచ్చు, కొన్ని ఫుటేజ్ కావచ్చు, దాంతోపాటు కొన్ని అంశాలని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. మీరు కూడా మాతో పాటు డికోడ్ చేసే ప్రయత్నం చేశారు. మీరు కూడా మాతో పాటు ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకునే ప్రయత్నం చేశారు. మరికొన్ని అంశాలను, మరికొన్ని అనుమానాలను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మాజీ పోలీస్ అధికారులతో కూడా ఆ టీవీ మాట్లాడింది. ఒకటే చెప్తున్నారు, ఎవరైనా ఎంత పెద్ద నిందితుడైనా ఏదో ఒక క్లూ ఇచ్చి వదిలి వెళ్తాడు, లేకపోతే అక్కడ ఉంటుంది. వాటిని వెతికి పట్టుకోలేకపోవడం మన అసమర్థత. బహుశా ఈ పదం అనగానే కాస్త కోపం రావచ్చు, కానీ ఒక ప్రశ్నని సంధిస్తాను దీనికి అటాచ్మెంట్గా. ఈరోజు అదే బాలిక కావచ్చు, ఆ యువతి విషయంలో ఎవరైనా ఒక బడాబాబు కూతురో, లేకపోతే ఒక బడాబాబు ఓ రాజకీయ నేతో, ఒక ఫిలిం సెలబ్రిటీయో, లేకపోతే ఇంకెవరైనా ఉంటే ఇలాగే వదిలేస్తారా? ఇలాగే తాత్సారం చేస్తారా? ఎన్ని రోజులు పడుతుందా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయమా? ఇదే తెర మీదకి వస్తుంది. ఇదేదో మిమ్మల్ని ప్రశ్నను లేవనెత్తుతున్నాను అని అనుకుంటున్నారో, లేకపోతే ఈ అంశానికి సంబంధించి మా సమర్థత మీదే ప్రశ్నను సంధిస్తున్నారా అనే అంశానికి సంబంధించి అనుకోవచ్చు. బట్ ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అక్కడ సాధారణ యువతి, కాలేజ్కి వెళ్ళే యువతి అంత దారుణంగా, అంత వివస్త్రను చేసి హత్య చేసిన సందర్భం ఉందంటే, అదే సందర్భంలో ఒక రాజకీయ నేత, ఓ రాజకీయ మహిళా నేత, లేకపోతే ఒక సెలబ్రిటీయో అదే స్థితిలో ఉంటే, మరి ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో ఇంకా కీలకమైన నేత అయితే ఇలాగే వదిలిపెడతారా? చెప్పండి. 2 వారాలు టైం పడుతుందా? ఒక్క క్లూ కూడా లేదా? ఇది నేనంటున్న మాట కాదు. ఆ రోజు మీరన్న మాటకి, ఈరోజు మీరంటున్న మాటకి ఒకసారి మీరే బేరేజ్ వేసుకోండి. ఇలా మీ గుండె మీద చేసుకొని సమాధానం చెప్పుకోండి. ఇలా గుండెల మీద చేసుకొని సమాధానం చెప్పుకుంటే ఆటోమేటిక్గా సమాధానాలు దొరుకుతాయో లేదో తెలిసిపోతుంది. సో చాలామందికి క్వశ్చన్ రైస్ అవుతుంది కదా, అసలు ఆ రోజే ఉన్నారు, ఈరోజు ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందనేది లీగల్ పర్స్పెక్టివ్లో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నా. ఈ నేపథ్యంలో ఆ రోజు పోలీసులు అన్న మాట ఏంటి, ఈరోజు పోలీసులు అంటున్న మాట ఏంటి? కొండను తవ్వి ఎలకని పట్టబోతున్నా అంటూ పోలీసులు చెప్తున్న మాట. అంటే కొండను తవ్వి ఎలకను పట్టబోతున్నాం, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు కూడా ఈ పబ్లిక్ కాల్స్ ద్వారా మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో ఆ నెంబర్స్ని కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. లైవ్లో మాట్లాడే అనుకున్న వాళ్ళు 04069316611 లేదా 6622 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్స్ కింద డిస్ప్లే అవుతున్నాయి, మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మీరు కూడా ఈ ఎంక్వైరీకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, మీరు, నేను, మనం ప్రశ్నిద్దాం. ఒకసారి ఆ రోజు పోలీసులు అన్న మాట ఏంటి, ఈరోజు అంటున్న మాట ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే, ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రాం ఉండటం వల్ల నేను కర్నూలు, నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు, నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే, మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు.
గండికోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకి ఏంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని ఒక మనం ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు, జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. ఎవరు అదుపులో లేరండి. అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్స్ మైన్యూట్స్ చూడరు. ఓకే ఏమండి, అది మీరు డిఎస్పీని అడగాలి, ఎస్పీని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్ని అలాంటి అవన్నీ అంత మైన్యూట్స్లో మాకు ఇందాకే చెప్పామండి, మాకు దివ్యశక్తి లేవు, మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం. రైట్, అది ఆ రోజు అన్న మాటని జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు ఏమన్నారు ఆల్రెడీ మీరు చూసారు, అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు అనే అంశానికి సంబంధించి మనం చూసాం. సో ఈ క్రమంలో ఆ రోజు ఏమన్నారు, ఒక 2 పాయింట్లను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. అన్ని కోణాలకు విచారణ జరుగుతుంది, కీలకమైన క్లూ దొరికింది అనేది అప్పుడు వాళ్ళన్న మాటకి నేను కోట్ చేస్తున్నా. మళ్ళీ ప్రియుడి పాత్ర లేదంటూ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. పూర్తిగా ఛేదించడం జరుగుతుంది. ఈరోజు 7 కల్లా అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం. ఎస్పీ డిఎస్పీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తారనే ఒక అంశాన్ని, అంటే అప్పుడు ఏమనుకున్నాం, దాదాపుగా 24 గంటల్లోనే ఛేదించేయచ్చు, లేకపోతే 48 గంటలు, లేకపోతే ఇంకొక 24 గంటల్లోనే మొత్తంగా ఒక 72 నుంచి ఆపై అంటే ఒక 2-3 రోజుల్లోనూ 4 రోజుల్లోనే కేసుని ఛేదించేస్తారు అనుకునే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈరోజు అంటున్న మాట ఏంటి అంటే, ఈరోజు ఇన్ ద సెన్స్ నిన్న అన్నమాట, ఇటు హత్య దాదాపు 11:45 నుంచి మధ్యాహ్నం 11:12 నుంచి 11:02 అంటే 11:45 నుంచి 1:45 ఆ ప్రాంతంలో జరిగిన నిర్ధారణకు వచ్చామని చెప్పారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, టవర్ని బేస్ చేసుకుని వెళ్లడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఇప్పుడు ఈ అంశమే తీవ్ర చర్చాంశంగా మారింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక టెక్నికల్ ఎవిడెన్సెస్ మీద టెక్నికల్గా ఆధారపడినామని కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో నిన్న మాట్లాడిన సందర్భంలో ఆ రోజు మాట్లాడిన క్లూస్ గురించి కావచ్చు, లేకపోతే వీటి గురించి, అంటే ఆ క్లూస్ సంగతి ఏంటి, అక్కడెక్కడ ఆ క్లూస్ అంశం కావచ్చు, ప్రస్తావన కావచ్చు, ఎక్కడ లేదా, అసలు ఆ క్లూస్ ఆ అమ్మాయికి సంబంధించినవా కావా అని, ఒకవేళ కావు అనుకుంటే ఆ రోజు ఎందుకు క్లూస్ గురించి మాట్లాడారు, ఈ రోజు ఎందుకు ఆ క్లూస్ గురించి ఎక్కడ ప్రస్తావన రావట్లేదు, మరి ముఖ్యంగా ఎక్కడ ఇంతమంది అనుమానితులు ఉన్నారు, ఆల్రెడీ మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది, ఎంక్వైరీ జరుగుతోంది, ఈ అంశం ఎక్కడా కూడా ఈ క్లూస్లో మేము సాధించిన పురోగతి ఇది, ఆ రోజు ఎంత క్లియర్గా వినిపించింది, విత్ ఇన్ డేస్లోనే ఆ రోజు పురోగతి గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు సాధించిన పురోగతి అంతా కూడా ఎక్కడా కూడా లేదు అనే చర్చ జోరందుకుంటున్న క్రమంలో అసలు పోలీసుల విచారణకు బ్రేక్ ఎందుకు పడింది అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. 040 ఆ నెంబర్ మీరు కింద డిస్ప్లేలో మీరు చూస్తున్నారు, 040 ఆ తర్వాత 69316611 04069316611 లేదా
04069316622 04069316611 లేదా 04069316622 డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లీగల్గా ఎటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు పబ్లిక్ నుంచి ప్రెషర్ పెరిగితే పోలీసులకు సంబంధించి ఎటువంటి అంశాలను బయట పెట్టవలసి ఉంటుంది, మరి ముఖ్యంగా కోర్టు దృష్టికి వెళ్ళిన క్రమంలో అఫ్కోర్స్ కోర్టులు కలగజేస్తున్న అవకాశం ఉంటుందా, ఒకవేళ వెళితే ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని ఎంతవరకు బయటపెట్టే అవకాశం ఉంటుంది, ఎంతవరకు బయట పెడతారు, ఈ నేపథ్యంలో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే దీని చుట్టూ ఉన్నాయని అనుకోవాలి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చాంశంగా మారిన కథనం. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు గండికోటకు సంబంధించి దాదాపుగా అందరూ మనం ట్రాక్ చేస్తున్నాం, ఫాలో ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని చూసాం, ఈరోజు మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రప్రథమంగా వినిపించే ప్రశ్న మనం చూసాం, ఆ రోజున స్టేట్మెంట్ అండ్ ఈ రోజున స్టేట్మెంట్. ఎక్కడ డిలే అవుతుంది, లేకపోతే డిలే అవుతుంది అనుకోవాలా, డిలే జరుగుతుంది అనుకోవాలా, ఎందుకంటే ఎక్కడో పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, లేదా పొలిటికల్గా ఏదో ప్రభావితం అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు అడగాలనుకుంటోంది, అసలు ఎందుకు డిలే అవుతుంది అనే అంశానికి సంబంధించి లీగల్ పర్స్పెక్టివ్లో ఏ ఛాన్సెస్ ఉంటాయి? సచిన్ గారు, ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి అండ్ మీకు నమస్కారం. ఇవాళ రోజు మనం ఇది గండికోట కేసు ఏదైతే చూస్తున్నాం, ఈ మైనర్ బాలిక హత్య ఎంత హీనస్గా ఆమెని చంపారు, ముఖ్యంగా ఇంటర్నల్ ఆర్గన్స్, ఈ ఇంటెస్టైన్ అండ్ లివర్ డ్యామేజ్ వల్ల ఆమె చనిపోయింది అని చెప్పి ఈ ఏదైతే వచ్చాయో ఈ కథనాలు, సో అది చాలా బాధాకరం. అండ్ ఒక మైనర్ బాలిక మీద, ముఖ్యంగా బాలికలు జనరల్లీ ఆడవాళ్ళ మీద మనకు తెలుసు ఇవాళ రోజు ఎన్ని హీనస్ క్రైమ్స్ అవుతున్నాయి, అలాంటిది ముఖ్యంగా ఒక మైనర్ బాలికను అంత జుగుప్సాకరంగా చంపారు అంటే, సో ఇదొక నిజంగానే అసలు మొత్తం దేశాన్ని కుదిపేసిన ఇన్సిడెంట్ ఇది. అండ్ డెఫినెట్గా దీనిలో తొందరగా ఇన్వెస్టిగేషన్ జరగాలని అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. బట్ ద థింగ్ ఈజ్ దాట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బికాజ్ ఇక్కడ ఒక గండికోట అనే ప్లేస్లో విచ్ కమ్స్ అండర్ కడప డిస్ట్రిక్ట్, ఇక్కడ అది ఒక టూరిస్ట్ స్పాట్ అని మనకు తెలుసు. సో అక్కడ ఇవాళ రోజు ఆ అమ్మాయి చనిపోయి పడుంది, ఆమె యొక్క ఆనవాళ్ళు బాడీ దొరికింది, దాని తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది మనకి. సో ఇక్కడ మనం చూడాల్సింది, ఇందాక పోలీస్ వారు అన్నట్టు నిజంగానే ఒక టూరిస్ట్ స్పాట్ అది. బట్ ఇనిషియల్ రిపోర్ట్స్ ఏం సూచించే మనకి, ఆవిడకి ఒక లవ్ అఫైర్ ఉంది, సోకోళ్ళ ఒక అబ్బాయితో ఒక అఫైర్ ఉంది, అది ఇది అని చెప్పి అదొకటి చెప్పారు. ఇనిషియల్ అతన్ని రిమాండ్లో పెట్టారు, దాని తర్వాత అవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అతనికి దీనికి సంబంధం లేదని చెప్పి మళ్ళీ వాళ్ళే అతను విడిపించేసిన వైనం కూడా చూసాం. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబీకులు ఆ పిల్ల యొక్క బ్రదర్స్ ఫుటేజ్ కూడా కనబడేసరికి మేబీ ఇట్స్ అ హానర్ కిల్లింగ్ అనేది ఇవాళ రోజు ఒక పెద్ద చర్చ దేశంలో. సో హానర్ కిల్లింగ్కి కూడా సంబంధించిన అంశం ఏమైనా దీంట్లో ఉందా అని చెప్పి ఇప్పుడు కొత్త డౌట్లు వస్తున్నాయి. సో ఇలా కాంప్లెక్సిటీస్ ఈ కేసులో చాలా, ఇదొక గండికోట రహస్యం లాగా ఈ కేసులో చాలా లీగల్ కాంప్లెక్సిటీస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు పోలీస్ వారు మేబీ దే ఆర్ టేకింగ్ సమ్ మోర్ టైమ్ అని కూడా మనం అనుకోవచ్చు. మొత్తం పోలీస్ వారి మీద కూడా బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ముఖ్యంగా Of course, we respect to the department. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన సందర్భంలో ఎప్పుడైతే క్లూ సంపాదించామని అన్నారు, లైక్ అందరూ కూడా నాట్ అదొక హ్యాపీనెస్ అని కానీ నాకు మాట అన్నాను, కానీ ఒక తృప్తిని అయితే వ్యక్తం చేస్తారు. ఓకే, ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి. బట్ ఈ రోజు నేను అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ పోలీసు శాఖ మీద ఏమైనా ఇంపాక్టో, లేకపోతే పోలీసు శాఖ మీద ఏమైనా ప్రెషరా, పొలిటికల్ ప్రెషర్ లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే ఇది ఎక్కడో అన్నల ప్రస్తావన వచ్చిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ నార్మలైజ్ అయిపోయింది, కామ్ డౌన్ అయిపోయింది. సో ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్న క్రమం, సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది నా ఫస్ట్ క్వశ్చన్. కోర్టులు ఇన్వాల్వ్ అయితే అప్పుడు పోలీసు శాఖకి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 1 by 1 వెళ్దాము. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఎందుకు చెప్పినట్టు ఇది హానర్ కిల్లింగ్ వైపు కూడా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే అలిగేషన్స్ కూడా ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఇది హానర్ కిల్లింగ్ వైపు వెళ్ళిందా. ఎందుకంటే ఈ సోకాల్డ్ ఒక అబ్బాయితో ఆమె రిలేషన్షిప్లో ఉండటం వల్ల వాళ్ళకి కుటుంబానికి అది ఇష్టం లేక సో వాళ్ళు ఆమెని చంపేశారా అన్న దాని మీద కూడా ఇప్పుడు ఎలిగేషన్స్ వెళ్తున్నాయి. సో అలాంటప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది పోలీస్ వారి మీద ఎంత కాదన్నా ఇట్లాంటి పబ్లిక్ రేజ్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కేసు సెన్సేషన్ అయింది. సో జనాలు ఎక్కువ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం వద్దనుకున్నా కాదనుకున్న పోలీస్ వారి మీద ఒక తెలియని ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సో ఆ రోజు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఒకటి
చేయాల్సి వస్తుంది, ఇమీడియట్గా ఏదో దీనిలో ఒక డెవలప్మెంట్ చూపించాలని చెప్పి వాళ్ళ యొక్క ఆతృతతో అప్పటికప్పుడు అతను అరెస్ట్ చేశారు, మళ్ళీ అతను ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని తర్వాత ఆ సో కాల్డ్ లవర్ని మళ్ళీ అతను నిర్దోషి, దీనికి సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అతను కాదని చెప్పి వదిలేయడం జరిగింది. సో అండ్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ యొక్క సీసీటీవీ ఫుటేజెస్ అవి దొరికేసరికి మళ్ళీ దీని మీద ఇంకా క్లియర్గా తరోగా చేయాల్సి వస్తుంది, చూడాలి అని. మేబీ దే ఆర్ టేకింగ్ మోర్ టైమ్. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాజ్ దేర్ ఈస్ డెఫినెట్లీ ఇండైరెక్ట్లో డైరెక్ట్లీ పోలీస్ వారి వ్యవస్థ మీద ఈ ప్రెషర్లు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు జనాల కోసము లేదా పబ్లిక్లో ఏదో చెప్పాలి, ఇమీడియట్గా ఏదో డెవలప్మెంట్ చూపించాలని చెప్పి దానివల్ల కూడా ఇలా హ్యాపీజార్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. జస్ట్ టు టెల్ పబ్లిక్ అండ్ మీడియా మేము ఏదో సాధించామని ఇమీడియట్ రిజల్ట్ చూపించడానికి వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్స్లో కూడా తరోగా చేయలేక ఇలాంటి మిస్టేక్స్, ఇలాంటి జాప్యాలు కూడా అవుతున్నాయి. సో ఇది కూడా అందుకు దానికి సంబంధించిందని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ రోజు ఉన్న హ్యూ అండ్ క్రైకి అందరూ హడావుడి పెట్టేసరికి అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు మేము అతను అరెస్ట్ చేసాం, దీనిలో క్లూ దొరికింది అని చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళు విడమర్చి తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మేబీ ఇప్పుడు అతను లవర్ సంబంధం లేదని చెప్పారు కదా, మళ్ళీ అదే అయిపోయింది. మళ్ళీ ఇనిషియల్లీ షీ వాజ్ సెక్షువల్ అసాల్టెడ్ అన్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అలా వచ్చినాయి అన్నారు. ఇప్పుడేమో సెక్షువల్ అసాల్ట్ కాదు, కాకపోతే ఇంటర్నల్ బ్లోస్ వల్ల అది ఇంటెస్టైన్ అండ్ లివర్ డ్యామేజ్, హెవీ బ్లో గట్టిగా కొడతాం వల్ల చనిపోయిందని ఇప్పుడు అంటారు. బట్ సెక్షువల్ అసాల్ట్ లేదంటున్నారు, మళ్ళీ బయట మార్క్ ఉందంటారు. ఇలా రకరకాలుగా వస్తున్నాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ కంప్లీట్ టెక్నికల్ ఆస్పెక్ట్తో సాల్వ్ చేయాల్సిన క్రైమ్ సీన్ ఇది. సింపుల్ థింగ్ ఏంటంటే మెయిన్లీ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ సీసీటీవీ ఫుటేజెస్, సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్, సెల్ ఫోన్ టవర్స్ అసలు ఎక్కడెక్కడ అవి మ్యాపింగ్ చేస్తున్నాయి అవి తెలుసుకోవాలి. ఇఫ్ నెసరీ గూగుల్ టేక్అవుట్స్ అండ్ ఆల్సో ఇప్పుడు ఫారెన్సిక్స్, హెవీగా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన కేసు ఇది. సో ఇవన్నీ తరోగా చేస్తే కానీ ఇది ఒక కొలిక్కి రాదు, అసలు నిజాలు ఏంటనేది బయటకు వస్తుంది. ఈ లోపల మనం పబ్లిక్ కూడా ఇట్లా ప్రెషరైజ్ చేయడం వల్ల పోలీస్ వారు కూడా ఇట్లాంటి మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అదేమనిపిస్తుంది, వాళ్ళు అప్పుడు ఒక విధంగా మాట్లాడారు, ఇప్పుడు ఒక విధంగా మాట్లాడారని మనం అనుకుంటాం. బట్ బికాజ్ ఆల్సో అది నేను కాదనట్లేదు, కాకపోతే అట్ ద సేమ్ టైం సమ్వేర్ అరౌండ్ ఇవన్నిటి వల్ల ఈ హైప్ ఇదంతా హడావడి వల్ల ఇది ఉండటం మంచిదే. ఇలా ఉండటం వల్ల దే కెన్ డూ థింగ్స్ మోర్ ఫాస్టర్, అది మంచిదే. నేను కాదనట్లే, మీడియా అటెన్షన్ జనాలు తెలుసుకొని జనాల్లో అవేర్నెస్ రావడం మంచిదే. కానీ ఒక విధంగా ఇండైరెక్ట్గా అది మరీ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ అయిపోయి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్ చేసే ఇంత ప్రెషర్ కూడా మనం పెట్టకూడదు పోలీస్ వారి మీద అన్నది నా యొక్క ఒపీనియన్. అదే సమ్వేర్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనేది నా కాన్సెప్ట్. నేను చెప్పేది ఓనస్ ఈజ్ ఆన్ ద పోలీస్, వాళ్ళు కంపల్సరీ తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చాలా డిబేట్స్లో చెప్పాను, ఇట్లాంటి క్రిమినల్ కేసెస్లో ఎప్పుడైనా సరే 60 to 70% ఆఫ్ ది మెయిన్ సొల్యూషన్ మనకి మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇక్కడే ఈ తరో ఇన్వెస్టిగేషన్లోనే మనకి సాల్వ్ అయిపోతుంది. సో తరో ఇన్వెస్టిగేషన్ విత్ గుడ్ ఫారెన్సిక్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ నేను చెప్పినట్టు ఈ సీసీటీవీ ఫుటేజ్ కానీ, ఈ కాల్ రికార్డ్స్ కానీ, సెల్ ఫోన్ టవర్ సిగ్నల్సే కానీ, గూగుల్ టేక్అవుట్స్ కానీ అండ్ ఫారెన్సిక్ అనాలిసిస్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరి హెల్ప్ తీసుకొని కానీ ఇది మనం సాల్వ్ చేయాలని దీనికి కొద్దిగా టైం పడుతుంది. జనరల్లీ మనకి ఇన్వెస్టిగేషన్కి ఇప్పుడు జనరల్లీ సెక్షన్ 173 ఆఫ్ సిఆర్పిసి ఉండేది ఇదివరకు మనకి. దట్ క్లియర్లీ డిఫైన్స్ దట్ ఎన్ని రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇట్లాంటి ముఖ్యంగా హీనస్ క్రైమ్స్లో, ఈ మర్డర్, రేప్ ఇలాంటి వాటిలో త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఉన్నది. అది ఇప్పుడు లేటెస్ట్గా బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 193 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద ఇప్పుడు 193 అయింది అది. సో దీని ప్రకారంగా 90 days లోపల యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎనీ హీనస్ క్రైమ్స్. సో యాజ్ పర్ దట్ ఇంకా టైం ఉంది ఇప్పుడు. If you go with as per law also, BNSS latest section 193 ప్రకారం వెళ్ళినా కూడా 90 days టైం ఉంది, ఇంకా వాళ్ళ టైం ఉంది, వాళ్ళు లెట్ దెమ్ డూ దేర్ వర్క్ అంటే నేను. అట్ ద సేమ్ టైం నేను మీడియా అటెన్షన్ తప్పనట్లేదు, జనాలు అడగడం కూడా తప్పలేదు, మనందరం అవేర్గా ఉండి చేస్తే కూడా అన్ని కరెక్ట్గా పనిచేస్తాను కూడా నేను నమ్ముతా, ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ దట్ డజంట్ మీన్ మరీ మనం ఓవర్గా ప్రెషరైజ్ చేసినా కూడా వాళ్ళ మొత్తానికి వాళ్ళ పనినే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అది బాచప్ అయ్యే విధంగా మనం చేయకూడదు, మరి అంత ఓవర్ ప్రెషర్ కూడా చేయకూడదు అనేది. వీ హావ్ టు బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్ అనేది నా ఒపీనియన్. ట్రూ. బట్ మీరు అన్నట్టుగా ఎక్కడ కూడా మనం ఇన్ ద మీన్స్ ఆఫ్ లైక్ సొసైటీగా ఎక్కడ ప్రెషర్ బిల్డప్ చేస్తున్న సందర్భం లేదు. బట్ ఎక్కడ ప్రెషర్ లేకపోతే ఈ డిబేట్ అనేది టర్న్ తీసుకుందంటే వన్స్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఫ్యామిలీ అంశం వచ్చిన తర్వాత అక్కడి నుంచి డైవర్షన్ అయింది. అక్కడి నుంచి ఎందుకు ఇన్వెస్టిగేషన్ కాస్త స్లో అయిందో, లేకపోతే ఇన్వెస్టిగేషన్ డైవర్షన్ అవుతుందో, డిలే అవుతుందో, ఈ క్వశ్చన్స్ తెర మీదకి వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ డిలే అవుతున్న కొద్దీ ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంటుందిగా, లేకపోతే ఆ నిందితులకి తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ కోణంలో ఇక్కడ 2 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మళ్ళీ. అంటే వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుందా, అది వాంటెడ్గానా లేకపోతే అన్వాంటెడ్గానే తర్వాత విషయం. ఒకటి అలా ఉంటే, రెండోది కోరుండి ఎవరైనా తప్పిస్తున్నారా అనే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి క్రమంలో ఎలా ఉంటుంది?
డెఫినెట్లీ అండి, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు అన్నది సబబే, ఎందుకంటే డిలే ఇన్ జస్టిస్ ఇస్ జస్టిస్ డినైడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో మరీ డిలే కూడా చేయాలని మనం అనట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు అసలైన నిందితులు కూడా తప్పించుకోకూడదు. సో దీని తగ్గట్టే వీళ్ళు తొందరగా ఒక తరో ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ అనుమానితులు వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ అనుమానితులు అయితే వాళ్ళని రిమాండ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళని రిమాండ్లో తీసుకొని మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసి ఇమీడియట్గా దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసే హక్కు పోలీస్ వరకు ఉంది. సో ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయాలి, చేయాలి కూడా. దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. నేను కాదనట్లేదు, నేను అదే చేయమని అడుగుతున్నాను. నేను కూడా అది చేయాలి, తరో ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసేది ఏదో క్లియర్గా చేయండి అనేది అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ మన ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ CCTV ఫుటేజ్ దొరికాయి మనకి. మళ్ళీ ఆయన లవర్ గురించి కొద్దిగా తెలిసింది, ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఆ చుట్టుపక్కల ఏదైనా అదొకటి తెలిసింది. ఇలా రకరకాలుగా వస్తున్నప్పుడు సో ఇట్స్ క్లియర్గా ఇది టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కేసు ఇది. సింపుల్ థింగ్. అందుకని ఇవాళ రోజు ఆయన కూడా ఏమంటున్నారు, ఒక దగ్గర 300 నుంచి 400 మంది పిలిగ్రిమ్స్ సహా అందరినీ వాళ్ళు క్వశ్చన్ చేశారు ఇవాళ రోజు. అని ఇందాక అన్నది కూడా అదే, కొండతో ఎలుకని పడుతున్నంత కష్టమవుతుంది మాకు, చేయాల్సి వస్తుందని. ఒక విధంగా దట్ ఈస్ దేర్. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ తరోగా చేస్తేనే కదా అవుతుంది. సో ఆ విధంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని పరంగా వాళ్ళు చేస్తున్నారు. అదే మనం అనుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను అన్నట్టు దెర్ ఇస్ అ టైం లిమిట్. మీరు అన్నట్టు మరీ ఓవర్గా డిలే చేసి అసలు ఏం లేకుండా అసలు ముందుకెళ్లకుండా మొత్తానికి నత్తనాడక నడిస్తే ఇన్వెస్టిగేషన్, దెన్ డెఫినెట్లీ వీ ఆల్ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ డెఫినెట్గా పోలీస్ వారు సమాధానం చెప్పాలి దీనికి. అదైతే నేను కాదనట్లేదు. వాళ్ళు దానికి ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో డెఫినెట్లీ వీళ్ళు త్వరగా చేయాలి. నేను కాదంటే స్విఫ్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని నేను కూడా కోరుతున్నా. కానీ లీగల్గా 90 days టైం ఉంది. అట్ ద సేమ్ టైమ్స్ మీరన్న డౌట్ కరెక్ట్. అది ఇప్పుడు అసలైన నిందితులు వాళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ లోపల వాళ్ళు ట్యాంపర్ చేయొచ్చు ఎవిడెన్సెస్, ఇలా రకరకాలు ఉంటాయి. సో త్వరగా చేయాల్సిన బాధ్యత కంపల్సరీ పోలీస్ వారి మీద ఉంది అండ్ చేయాలని నేను కూడా కోరుతున్నాను. దానికి అనుగుణంగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. మేము ఎంతమందిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, టైం పడుతుంది, మేము చేస్తున్నాం అంటున్నారు. బట్ నేనేమంటున్నానంటే సరే మీరు కష్టపడుతున్నారు, చేస్తున్నారు, బట్ పబ్లిక్కి కాన్ఫిడెన్స్ వచ్చే మాటలు కూడా మాట్లాడాలి పోలీస్ వారు వెన్ దే ఆర్ అడ్రసింగ్ మీడియా. మీరు అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడితే పబ్లిక్లో కొత్త డౌట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ ఆల్సో దే నో మోర్ బెటర్. బట్ ఆల్సో మై సజెషన్ ఇస్ వాళ్ళు మీడియా ముందు మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మాట్లాడితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, బహుశా మీరు అన్న స్టేట్మెంట్కి ఇక్కడ నేను యాడ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన క్రమంలో లవర్ మీద అనుమానాలు వ్యక్తం అయిన తర్వాత లవర్ది పాత్ర లేదని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత నో వన్ డిడ్ క్వశ్చన్ పోలీస్. ఎవరు కూడా పోలీసుని క్వశ్చన్ చేసిన పరిస్థితులు లేవు. బట్ ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజు ఎక్కడో పొంతన కుదరటం లేదు అని చెప్పి ఒక చర్చ జరుగుతున్న క్రమంలోనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా క్లూస్ గురించి వచ్చినప్పుడు మీ దగ్గరికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మా కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కడప నుంచి గండికోట ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఈ అప్డేట్స్ మన ముందు ఉంచుతున్న మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కిషోర్, దాదాపుగా 14 రోజులు కావస్తోంది. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో కూడా ఇన్ఫ్యాక్ట్ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్న క్రమంలో ఆ మైన్యూట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను లేకపోతే వాళ్ళని అడగాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఎక్కడ మైన్యూట్ థింగ్స్ అంటే ఎటువంటి అంశాలు పరిశీలించడం జరుగుతోంది? ఆ కొండను తవ్వి ఎలకను పట్టాల్సినట్టుగా ఉంది అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఏం జరుగుతోంది, ఎంతవరకు వచ్చింది అనుకోవాలి ఈ రోజుకి? గండికోట విద్యార్థిని మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదనే చెప్పాలి. ఎందుకంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అంటే రోజుకో కోణం వెలుగులోకి రావడంతో కొంత పోలీసులపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే రోజు కొత్త కోణం వెలుగులోకి రావడం, ఆ తర్వాత ఆ కోణం పోలీసులు విచారించడం, ఆ విచారిస్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఈ గండికోట విద్యార్థిని సంబంధించినటువంటి మర్డర్ మిస్టరీ ఎప్పుడు వీరుతున్నటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి. తొలుత ఏదైతే డిఐజీ గారు ఏం చెప్పారు, మేము మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత నిన్న కొండను తొలిపి ఎలుకను పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? సాంకేతిక పరంగా విచారిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా సాంకేతిక పరంగా ఆ రోజు ఏదైతే గండికోట సమీపంలో ఉన్నటువంటి కొట్టాలపల్లెలో కూడా అదే రోజు జాతర జరిగింది. ఆ జాతరకు సంబంధించి ఆ సెల్ టవర్ను, అదేవిధంగా గండికోటకు ఉన్నటువంటి సెల్ టవర్ రెండు అనుసంధానంగా వస్తున్నటువంటి కాల్ డేటాను ఆధారంగా చేసుకుని కూడా విచారిస్తున్నా ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే హత్య చేశారో హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి డేటాను పూర్తిగా డిలీట్ చేశారన్నది కొంత వాదనలు తెరపైకి వస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే తను ఆ రోజు శుక్రవారం రోజు తను వాట్సాప్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది, ఏది ప్రియుడికి లోకేష్ కు మెసేజ్ చేసింది, ఆ మెసేజ్ చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి డేటా ఉందా లేదన్నటువంటి విషయం పైన కూడా అటు స్పష్టత లేదు. అంటే ఒక రకంగా తెలుగులో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పూర్తిగా చెరిపివేసినటువంటి వాదనలు కూడా కొంత అక్కడక్కడ వినిపిస్తుంది. కాబట్టి
ఈ క్రమంలో ఒక్కసారిగా విచారణ చెప్పాలంటే ఖచ్చితంగా సెల్ టవర్ ను ఆధారంగా చేసుకుని విచారిస్తున్న క్రమం కాబట్టి ఖచ్చితంగా కొంత ఎక్కడో బలమైనటువంటి ఆధారాలు కీలకం. ఇక్కడ బలమైనటువంటి ఆధారాలు లేకపోతే కేసు కూడా వీగిపోయే పరిస్థితి. ఎందుకంటే కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నిందితులకు బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు కూడా కొంత నీరుగార్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న కొద్దిలో పోలీసులు ఆ దిశగా కూడా కొంత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొంత కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణంలో కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఇక్కడ మనం చర్చించుకోవాలి. అయితే ఇప్పటికే దాదాపు 10 మంది అధికారులు అక్కడ గండికోట ఏదైతే విద్యార్థిని మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు కూడా జమ్మలమడుగులో మకాం వేసిన పరిస్థితి. ఎస్పీ గారు నేరుగా 4 రోజుల పాటు అక్కడ మకాం వేసిన కానీ చిన్న క్లూ దొరకని పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసినటువంటి పనిగా భావిస్తున్నప్పటికీ కూడా అటు ప్రొఫెషనల్ కిల్లర్స్ అంటే అంత కసిగా ఈ మర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే తనకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు లేవు. కేవలం లోకేష్ పైన ఆరోపణలు వ్యక్తమైనటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒకసారి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఏదైతే లోకేష్. కానీ ఇక్కడ అనుమానాలన్నీ అన్నల వైపు చూపిస్తున్నాయి. కానీ అనుమానాలు అన్న వైపు చూపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా ఏంటంటే బలమైనటువంటి ఆధారం అంటే ఒక చిన్నపాటి నెత్తురు మరక కూడా లేని పరిస్థితి కాబట్టి అటు డాగ్ స్క్వాడ్ కావచ్చు ఇతరత్ర అందరూ కూడా అక్కడికి వెళ్ళి నిత్యం అన్వేషించినా కూడా ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకదు. అంటే ఆ విద్యార్థినికి సంబంధించిన మిస్ అయింది. కిషోర్, దీని గురించి ప్రస్తావన ఎందుకంటే ఆ రోజు పోలీసులు మొదటి రోజు మాట్లాడిన క్రమంలో క్లూ ఉంది, ఆ క్లూకి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది, కీలకమైన క్లూ దొరికిందంటూ పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. ఆ రోజు దొరికిన క్లూ ఏంటి? ఆ క్లూ దీనికి పనికి రావట్లేదా? ఆ క్లూ ఇన్వెస్టిగేషన్కి ఏమీ హెల్ప్ కాలేదా? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా పోలీసుల నుంచి? నిన్న మనతో డీజీ అంటే మీడియాతో డిఐజీ మాట్లాడుతూ కూడా కొన్ని మాటలు చెప్పారు. ఏదైతే ఇద్దరిని అనుమానించాం, ఇద్దరిపైన విచారిస్తున్నాం అంటే అదే క్లూ ఆయన. అంటే ఏదైతే తమకు ఉన్నటువంటి అనుమానాలు బలంగా నివృత్తి పరిశీలించినా కూడా ఆయన నిన్న కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొంత బలమైనటువంటి ఆధారాలు కావాలనేటువంటి వాదనలు అటు పోలీసు వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అనుమానాలన్నీ అన్నల వైపు చూపిస్తున్నప్పుడు వాళ్ళని నిందితులుగా చూపించి అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరచచ్చు. కానీ ఇక్కడ జరగాల్సినటువంటి విషయం ఏంటంటే కొంత ఏదైతే ఈ జరిగిన ఘటన ఘోరమైన ఘటన, ఇలాంటి ఘటన మరోవారు పునరావృతం కాకుండా ఖచ్చితంగా నిందితులకు కఠినమైన శిక్ష పడాలి. కాబట్టి కఠినమైనటువంటి శిక్ష అమలు చేయాలంటే కొంత బలమైనటువంటి ఆధారాలు ఇక్కడ చాలా అవసరం. అంటే కొంత కీలకం. ఏదైతే కోర్టుకు ఒకవేళ ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టులో కూడా ఈ అంశం పైన బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెయిల్ మంజూరు కాకుండా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అవసరం పోలీసులో ఉంది. కాబట్టి అన్ని కోణాల్లో అటు ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆస్పెక్ట్స్ లో అన్ని కోణాల్లో కూడా వీళ్ళు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ దర్యాప్తు కొనసాగించే క్రమంలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమైనటువంటి విషయాన్ని కూడా అటు పోలీసులు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రోజుకు కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఆ కొత్త కోణంలో విచారించే క్రమంలో కొన్ని ఆధారాలు సేకరించవచ్చు, మరి కొన్ని ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం బలమైనటువంటి అన్నట్టుగా రోజుకో కొత్త కోణం. ముందేమో ఇటు బాయ్ ఫ్రెండ్ గురించి లోకేష్ గురించి చర్చకు వచ్చింది, ఆ తర్వాత అన్నల పాత్ర గురించి వచ్చింది, ఆ తర్వాత సెల్ ఫోన్ సంబంధించి డేటా గురించి చర్చకు వచ్చింది. ఇంతవరకు ఇంకా ఎటువంటి కొత్త కోణాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? ఆ కోణాల్లో ఏ కోణాల్లో చాలా స్ట్రాంగ్గా నమ్మడం జరుగుతోంది? ఇప్పుడు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు? ఎందుకంటే సెల్ డేటా గురించి మాట్లాడుతున్న క్రమం అంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ని ఎవరినైనా ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళ చేత ఏమైనా హత్య చేయించారా అనుకోవడంలో కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. అంటే చేయించిన వాళ్ళు ఎవరైనా కన్ఫర్మేషన్కి వచ్చారనుకోవాలా, లేకపోతే చేయించిన వాళ్ళు కన్ఫర్మేషన్కి వచ్చిన సందర్భంలో ఎవరు చేశారనే అంశానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కావాలా? ఇక్కడ పోలీసుల నుంచి కావచ్చు, పోలీసు వర్గాల నుంచి కావచ్చు, లేకపోతే అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది కిషోర్? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అనుమానాలన్నీ అన్నల వైపు చూపిస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ఎవరైతే గండికోట విద్యార్థిని హత్య కేసులో ప్రధానంగా అటు అన్నల వైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దానికి కొంత క్లారిటీ కూడా వచ్చిందన్నటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అన్నలు హత్య చేశారన్న దానికి బలమైన ఆధారాలు ఏంటి, అన్నలు హత్య చేశారన్నటువంటి విషయం పైన పూర్తిగా క్లారిటీ ఉంది. బట్ అన్నలే హత్య చేశారన్న దానికి ఆధారాలు ఏంటి? ఆ ఆధారాల కోసం పోలీసులు నిత్యం అన్వేషించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అనుమానాలన్నీ అన్నల వైపు చూపిస్తున్నప్పుడు పోలీసులు కూడా దాదాపు 4గురిని విచారించడం జరిగింది. ఎవరైతే ఆ రోజు అక్కడ నిద్రపోయినటువంటి కొండయ్యను విచారించారు, అదేవిధంగా డెడ్ బాడీని గుర్తించినటువంటి కొండయ్య, అతనే కొండయ్య, ఎవరు వాళ్ళ పెద్దనాన్న కొడుకు, రెండవ పెద్దనాన్న కొడుకు కొండయ్యను విచారించారు. ఆ తర్వాత సురేంద్రను విచారించారు, పెద్దనాన్న కుమారుడు.
సురేంద్రని విచారించారు. తర్వాత తోట సుబ్రహ్మణ్యకు పదే పదే స్థానికంగా ఉన్నటువంటి సుబ్బయ్య అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఆ ఫోన్ కాల్ని ఆధారంగా చేసుకుని కూడా విచారణ జరిగింది. అయితే ఇక్కడెక్కడా కూడా పొంతన లేని సమాధానాలు, ఒకరికి ఒకరి సమాధానాలు ఇచ్చే క్రమంలో, విచారించే క్రమంలో ఒకరి వైపు నుంచి ఒకరి వైపు కూడా పొంతన లేని సమాధానాలు రావడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి పోలీసులకు ఒక రకంగా సంక్షిప్తమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ క్రమంలో మరోసారి వీరిని విచారించాలన్నటువంటి భావన పోలీసులు అర్థమవుతుంది. ఎందుకంటే బలమైనటువంటి ఆధారాలు సేకరించే క్రమంలో కొంత కొత్త కోణం వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఒక రకంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత ఎక్కడో జరిగింది, ఓ ఘటన జరిగింది. ఆ ఘటన విషయంలో ఈ వ్యవహారం జరిగింది అన్నటువంటి వాటిపైన కూడా కొంత స్పష్టత తీసుకుంటున్నారు. అయితే పోలీసులకు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారించాలి కాబట్టి ప్రతి అంశం ఏదైతే అనుమానాలు వ్యక్తం విచారించినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఇక్కడ పోలీసులు. కేవలం ఒక సెల్ టవర్ ఆధారంగా చేసుకొని, సెల్ టవర్ డంపర్ ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తారంటే అది అలా జరగటం లేదు. అయితే అన్ని కోణాల్లో ఎక్స్పెక్టెస్ ఇటువైపు నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలను నివృత్తి పరిచయ దిశగా ఒకవైపు కొంతమంది టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ సంబంధించినటువంటి 10 మంది సీఏలు అక్కడ ఉన్నారు. అదేవిధంగా నలుగురు టీఎస్పీలు అక్కడ మక్కం వేశారు. వారంతా కూడా దీనికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాలు సేకరించిన పనిలో పడ్డారు. రోజుకు ఇప్పటికే దాదాపు 100-200 మందికి పైగా విచారించడం జరిగింది. అదే రోజు సెల్ టవర్ ఆధారంగా చేసుకుని 69 మంది అయితే సెల్ టవర్ ఆధారంగా చేసుకుని గుర్తించారో వారిని కూడా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గండుకోటలో ఉన్నటువంటి వారిని విచారించడం జరిగింది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ కిషోర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. నేను మళ్ళీ కృష్ణకాంత్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. లీగల్ పర్స్పెక్టివ్లో, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ ఇక్కడ రైజ్ అవుతున్నాయనేది ఇక్కడ నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అమ్మాయికి సంబంధించి మృతదేహాన్ని చూసిన క్రమంలో కాళ్ళ మీద దెబ్బలు ఉన్నాయి, ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. దాని తర్వాత ఇలా ఎక్కడ చూసినా కొంకు దెబ్బలు అంటూ ఉంటారు మన సాధారణంగా మన వాడుక భాషలో. ఎక్కడో కూడా ఆ అమ్మాయికి రక్తపు చుక్కు కూడా బయటకు దొరకకుండా ప్రీ ప్లాన్గా చేసిన హత్యగా దీన్ని మాట్లాడుకుంటున్న క్రమంలో నిందితులకు సంబంధించి అంటే చేయించిన వాళ్ళు ఒకరు ఉండొచ్చు, అది ఎవరా అనేది ఇన్వెస్టిగేషన్లో ఒక కన్క్లూజన్ క్లారిటీ వచ్చి ఉండొచ్చు. వీళ్ళు క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు చేశారు, ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎవరు, వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా బయట పెట్టట్లేదు అనుకోవాలా, లేకపోతే ఎక్కడ క్లారిటీ లేని పక్షంలోనే ఇన్వెస్టిగేషన్ బయట రావట్లేదు అనుకోవాలా? ఎందుకంటే 2 మాటలు వినిపిస్తున్నాయి, కుటుంబం పాత్ర కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎలా చూడాలి కృష్ణకాంత్ గారు లీగల్ పర్స్పెక్టివ్లో? నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు ఒకటి ప్రొఫెషనల్స్ చేయించారా ఏమైనా సుపారీ ఇచ్చి అది ఇది అంటే, ఇప్పుడు మనం పిడిగుద్దులు అంటాం, జస్ట్ మన వాడుక భాషలో పిడిగుద్దులు గుద్దినా కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల కూడా చనిపోయిన కేసెస్ ఇదివరకు చాలా ఉన్నాయి. నేను కూడా ఒక కేసు డీల్ చేశాను, అందులో సేమ్ థింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోయారు కొడతాం వల్ల. అండ్ వాళ్ళు కావాలని చంపలేదు, ఏదో కొడతాం వల్ల అది ఇంటర్నల్ బ్లీడింగ్ చనిపోయారు. సో ఒక విధంగా కొడతాం, సివియర్గా కొడతాం వల్ల వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా కొట్టారు కాబట్టి అది మర్డర్ కింద కాకుండా కల్పబుల్ హోమిసైడ్ కింద ఆ కేసును మార్చడం జరిగింది. సో దీనిలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అంటున్నట్టు ఇది వాళ్ళు ఏదో కోపంలో ఒక నిక్ ఆఫ్ ది మూమెంట్లో వాళ్ళు ఆవేశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా కానీ ఒకవేళ అలిగేషన్స్ ప్రకారం నిజంగా ఆమెను కొట్టుంటే, సో ఆ కొట్టడంలో చనిపోతాం ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల. ఇప్పుడు మనకు తెలిసింది ఇంటెస్టైన్ అండ్ లివర్ ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోయింది ఆవిడ అని, అవి ఇంటర్నల్ డ్యామేజ్ వల్ల. సో అలా అయి ఉంటే వాళ్ళు చంపాలన్న ఉద్దేశం కాకపోయినా బట్ పిడిగుద్దులు గుద్ది ఆమెని ఒక విధంగా చచ్చిపోతారని తెలిసి కూడా కొట్టారు కాబట్టి, అంటే ప్రాణాహంతకమైనా కూడా తెలిసి కూడా కొట్టారు కాబట్టి అది మర్డర్ కింద కాకుండా కల్పబుల్ హోమిసైడ్ కింద కూడా మార్చే సెక్షన్ల కింద కూడా అవ్వచ్చు అది ఫ్యూచర్లో. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనమంతా ఇక్కడ కూర్చొని ఇది నిజంగా ఒక ప్రొఫెషనల్స్ చేశారా లేదా అనుకోకుండా జరిగిందా అది ఇది అంటే, నేను చెప్పిన ఇప్పుడు ఉదంతము ఇది ప్రొఫెషనల్ చేయలేదు, వాళ్ళు అనుకోకుండా ఒక నిక్ ఆఫ్ ది మూమెంట్లో అయింది, బట్ అది అలానే చనిపోయారు, బ్లడ్ లేకుండా చనిపోయారు ఆవిడ. నేను ఇదివరకు చేసిన కేసు ఒకటి అది నేను చెప్పినట్టు ఇదే అది యాక్చువల్ ఏంటంటే ఒక భార్యాభర్తల కేసు, అది ఇంట్లో గొడవ, ఒక విధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అది. సో ఆ భర్త గట్టిగా కొడతాం వల్ల ఆమెకి ఇంటర్నల్ బ్లీడింగ్ చనిపోయింది. సో హీ డిడెంట్ ఎక్స్పెక్ట్ దాట్, బట్ ఎనీవేస్ అది ఇనిషియల్గా మర్డర్ కింద తీసుకున్నారు. దాని తర్వాత ఇంకా ఆయన ఇంటెన్షనల్గా అంటే ప్రీ మెడిటేటెడ్గా ఆమెను చంపుదామని మీరు అన్నట్టుగా మీరు అన్నారు కదా, ఎందుకు ప్లాన్ ప్రకారం చేశారు, అలా ప్లాన్ ప్రకారంగా ఆమెను చంపలేదు కాబట్టి అది ఒక మర్డర్ కింద కాకుండా తర్వాత అది కల్పబుల్ హోమిసైడ్ కింద మార్చబడింది. బట్ ఎనీవేస్ ఇట్ అమౌంటెడ్ టు మర్డర్ కాబట్టి ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఎనీవేస్ కల్పబుల్ హోమిసైడ్ అయినా కూడా మర్డర్ అయ్యి అక్కడ చనిపోయారు కాబట్టి ఆ కల్పబుల్ అది సివియారిటీ, కేసు యొక్క సివియారిటీ బట్టి కొన్నిసార్లు అది యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, లేకపోతే 7 years వరకు పడుతుంది, 10 years పడుతుంది, అట్లా పడుతుంది. బట్ మర్డర్ కింద ప్రీ ప్లాన్ మర్డర్ కింద అయితే రాదు అలాంటి కేసెస్లో. సో ఇక్కడ మనం చూసుకోవాలి, జస్ట్ బికాజ్ అది ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది కాబట్టి అది ప్రొఫెషనల్స్ని పెట్టారా, ఇదిగా చంపారా అది చంపారా అంటే వీ కెనాట్ డూ దాట్. ప్రొఫెషనల్స్ని పెడితే మరి కొట్టి చంపాల్సిన అవసరం ఏముంది, దే కెన్ జస్ట్ స్ట్రాంగిల్ హర్, రైట్?
ప్రొఫెషనల్ అయితే సింపుల్గా ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి చంపేయడానికి. కొట్టి మరి చంపాల్సిన అవసరం ఉంది అంటే దెబ్బలు తగిలని తెలుస్తున్నాయి కదా. సో దెబ్బలు తగిలినప్పుడు ప్రొఫెషనల్సే చంపారని మనం ఎందుకు అనుకోవాలి? మేబీ నిజంగానే తెలిసిన వాళ్ళే చంపుండొచ్చు కదా అనేది. ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ థింగ్. మామూలు వాళ్ళే చంపుంటారు అనుకుంటున్నారు. దెబ్బలు తగిలే కదా ఇక్కడ. ఇప్పుడు ప్రొఫెషనల్స్ అయితే దెబ్బలతో చంపారు, ఇంత చంపి దెబ్బలు వేసి అంత చేయరు కదా. అదర్ దే కిల్ బై సమ్ వెపన్. నిజంగా అసలు అంటే ఎప్పుడు చంపుతారు వెపన్తో? బ్లడ్ కనబడేటట్టు అయితే లేదు. అసలు మీరు అన్నట్టు బ్లడ్డే రాకుండా చంపాలి అన్న ఒపీనియన్ వాళ్ళకుంటే దే విల్ సింప్లీ కిల్లర్ బై సమ్ అదర్ మీన్స్, లైక్ స్ట్రాంగిల్ చేయడం ఏదో ఒకటి చేసి. చిన్న పిల్ల కదా అమ్మాయి, 17 years హార్డ్లీ. పెద్ద ఏం రెసిస్ట్ చేయగలుగుతుంది? ఒక ఇద్దరు ముగ్గురు మీరు అన్నట్టు ఎవరో ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రొఫెషనల్స్ అంటే ఈజీగా చంపడం ఈజీయే కదా. స్ట్రాంగిల్ చేసేయచ్చు అమ్మాయిని, కొట్టాల్సిన అవసరం ఉంది. దెబ్బలు ఎందుకు కనబడుతున్నాయి? ఎంత రెసిస్ట్ చేసిన అమ్మాయి అంత దెబ్బలు తగలాల్సిన అవసరం లేదు. మరి అంత పెద్ద పెద్ద దెబ్బలు తగలవు కదా, ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యేంత విధంగా. సో ఏది మనం తప్ప తోసిపుచ్చలేము. అట్ ద సేమ్ టైం మనం కేవలం ప్రొఫెషనల్ని హైర్ చేసారు లేదని కూడా చెప్పలేము. కుటుంబ నేపథ్యం కూడా చూడాలి, లవర్ నేపథ్యం చూడాలి. ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. దట్స్ వై నేను ఫస్టే చెప్పాను, చాలా లీగల్ కాంప్లెక్సిటీస్ ఉన్న కేసు ఇది. చాలా తరోగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ద్వారానే ఇది మనం సాల్వ్ చేయగలుగుతాం. మీరు నేను ఇక్కడ కూర్చొని రకరకాల 100 ఉదంతాలు మాట్లాడుకుంటాం. దేర్ మే బి మిలియన్ పాసిబిలిటీస్ ఆమె ఎలా చనిపోయిందని. కానీ ఎగ్జాక్ట్గా మనకి ట్రూత్ అంటే ఒక నిజానికి దగ్గరగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ కావాలి. ఇవాళ రోజు ఇంత టెక్నాలజీ ఉంది, శాటిలైట్ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి కదా మనకి, గూగుల్ టేక్అవుట్స్ ఉన్నాయి. సో యూజ్ దాట్. సెల్ ఫోన్ టవర్స్ డేటా తీసుకోండి, కాల్ రికార్డ్స్ తీసుకోండి. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అవన్నీ మీరు సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, అన్ని హెల్ప్ తీసుకొనే వీళ్ళు చేయాలి. అన్ని చేస్తేనే వీళ్ళని చేయగలుగుతారు. ఎందుకంటే ఇవాళ రోజు ఒక విధంగా ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ అక్కడే తచ్చారుతున్నారు, అది దాన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా తెలుస్తున్నాయి. అంటే కాలేజ్కి వెళ్ళిన సందర్భంలో కాలేజ్లో కూడా ఆ సర్టైన్ సిచ్యువేషన్ లో ఫుటేజ్ మాత్రం వాళ్ళ బ్రదర్ది కాలేజ్ లో ఒక టైం వరకు ఉన్నాడు. ఏదైతే హత్య జరిగిన టైంలో ఆ ఫుటేజ్ లేదు అనేది ఒక చర్చ అయితే ఉంది. సో దీని కొనలో కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్న సందర్భం. మరి అదే చెప్తున్నాను నేను. సో ఇది ఒక హానర్ కిల్లింగ్ కూడా ఏమైనా అయ్యిందా అది కూడా చూసుకోవాలి కదా. అంటే వీళ్ళు ఆమె ఇష్టపడి వీళ్ళకి ఇష్టం లేని అబ్బాయితో ఎవరితో తిరుగుతుంది కాబట్టి అసలు ఇంటి పరువుని బజార్కి ఇడుస్తుంది అన్న కోపంతో కుటుంబ సభ్యులు కూడా ఏమైనా చేశారా? అంటే కుటుంబ సభ్యులు బ్రదర్స్ పేరు వచ్చింది కాబట్టి అలిగేషన్స్ ప్రకారం లేదు. ఆ కోణంలో కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు ఫస్ట్లో అతన్ని ఆమె సోకాల్డ్ లవర్ని అరెస్ట్ చేశారు, మళ్ళీ అతని ఇన్వెస్టిగేషన్లో అతని ఏం పాత్ర లేదని చెప్పి మళ్ళీ వదిలేశారు. అది జస్ట్ మీరు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టి వెంటనే వదిలేయడం కూడా కాకుండా అందులో కూడా తరో ఇన్వెస్టిగేషన్ చేయండి, క్లియర్ రిపోర్ట్ ఇవ్వాలి పోలీస్ వారు. ఎందుకు మీరు ఫస్ట్ అరెస్ట్ రిమాండ్ అతను అనుమానితుడిగా పెట్టారు, మరి ఏ కారణాల వల్ల ఇప్పుడు అతను కాదు అని చెప్పి మీరు ఖచ్చితంగా అతను కాదు అని చెప్పి వదిలేశారు. దాని క్లియర్ రిపోర్ట్ అంతా వీళ్ళు రాయగలరు. రేపటి రోజు మెజిస్ట్రేట్ ముందు అన్ని పెట్టాలి వీళ్ళు, అన్ని క్లియర్గా రిపోర్ట్ రిమాండ్ ఇచ్చేటప్పుడు అది రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మెజిస్ట్రేట్ గారి ముందు ఫైనల్లీ అన్ని రిపోర్ట్స్ పెట్టాలి వీళ్ళు. అండ్ ఇప్పుడు ఎవరిని ఇంతకీ అక్యూజ్డ్ ఎవరు అయితే మరి దెన్ హూ ఇస్ ద కల్ప్రిట్? అక్కడ మర్డర్ జరిగిందన్నది మాత్రం ఫ్యాక్ట్. అక్కడ ఇప్పుడు వాళ్ళ లవర్ కాదు, కుటుంబ నేపథ్యము ఇంకా చూస్తున్నాం అంటున్నారు. మరి ఎవరు కానప్పుడు ఇంకా హూ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ ఇక్కడ? అది వీళ్ళు త్వరగా చేయాలి. నిజంగానే అది తొందరగా కనిపెట్టే విధంగా వీళ్ళు ముందుకెళ్ళాలి. ఎందుకంటే లేదంటే మీరు అన్నట్టేగానే నిజంగానే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ లాగా లేట్ అవుతున్న కొద్దీ అవతల అసలైన మెయిన్ కల్ప్రిట్స్ తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు త్వరపడాలని నేను కూడా కోరుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ గో టు కోర్ట్ నౌ మనం దీని మీద పిల్ కూడా వేసుకోవచ్చు. ఇందాక మీరు అడిగారు దీని మీద మన న్యాయపరంగా కూడా తొందరగా. ఎందుకంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఈ సందర్భంలో. కోర్టులు ఇక్కడ కోర్టులు తామంతరు తాముగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేకపోతే మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు 90 days ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వరకు కోర్టు చూసే అవకాశం ఉంటుందా? అండ్ ఈ రెండు పాసిబిలిటీస్ కాకుండా మూడో పాసిబిలిటీ కింద, ఎందుకంటే ఇక్కడ ఆ స్టేట్మెంట్స్లో కాస్త డిఫరెన్సియేషన్స్ కాస్త ఆ వ్యత్యాసం కనిపిస్తున్న చర్చ జరుగుతున్న క్రమంలో కోర్టును ఇన్వాల్వ్ అయ్యి 90 days వరకు కాదు ఎంతవరకు జరిగిన ఆ రిపోర్ట్ని కోర్టు ముందు వచ్చే ప్రయత్నించని చెప్పి కోర్టులు అడిగే అవకాశం ఉంటుందా? ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అడిగితే మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు ఎవరైనా ఇండివిజువల్గా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ప్లీజ్. సో ఇక్కడ డెఫినెట్గా ఒక విధంగా చెప్పాలంటే మీరు అడిగిన అన్ని పాయింట్స్ కూడా మనం చేయొచ్చు. బట్ అవి ఎలా నిలబడాలి అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని హక్కులు మనకు ఉన్నాయి. పిల్ వేసుకోవచ్చు యాజ్ అన్ ఇండివిజువల్, లేకపోతే ఎన్జిఓస్ ద్వారా వేయచ్చు ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, లేకపోతే మీరు నేను ఇండివిజువల్గా వేయచ్చు. తొందరగా దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ త్వరపడండి. ఎందుకంటే ఇదివరకు కూడా చాలా కేసులు ఉన్నాయి, సైటేషన్స్ ఉన్నాయి చాలా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. ఇలాంటి కేసెస్లో మీరు త్వరపడి ఇన్వెస్టిగేషన్ చేయాలి, డిలే చేయకూడదని అవి ఉన్నాయి. సో దాని బేసిస్ మీద మనం చేసుకోవచ్చు. కానీ నేను ఇందాక చెప్పిన ఒక క్లాజ్ ఉంది, దట్ ఈస్ 173 ఆఫ్ సిఆర్పిసి, నౌ ఇట్ ఈస్ 193 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. సో దాని ప్రకారంగా 90 days టైం ఉంది కదా, మాకు ఇంకా టైం ఉంది, మేము ఇంకా తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తామని అంటారు. మనం పిల్లేసినా కూడా కోర్టు వారు అడుగుతారు వాడిని ఎందుకు ఇక్కడ జాప్యం జరుగుతుంది ఏంటని అడిగితే పోలీసు వారు సింపుల్గా ఇదే చెప్తారు,
మీ లార్డ్ మా ఇంకా టైం ఫ్రేమ్లో ఉన్నాము, మేము చేస్తున్నాం, తర ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పి అడుగుతారు. కానీ మీరు చెప్పడం వల్ల ప్లస్ ఇనిషియల్గా మనం పిల్ వేయడం వల్ల ఇంకా టైం ఉంది కదా 90 days, మీరు తొందరపడి ఇప్పుడే ఎందుకు పిల్ వేసారని చెప్పి వారించి హైకోర్టు వారు మనది డిస్మిస్ కూడా చేయొచ్చు పిల్ని. సో ఇప్పుడు తొందరపడి చేయడం కాదు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇఫ్ ద కోర్ట్స్ ఓన్లీ టేక్ ఇట్ ఇంటూ కాగ్నిజెన్స్ అంటే వాళ్ళే కాగ్నిజెన్స్ కింద తీసుకొని సుమోటోగా తీసుకొని వాళ్ళే అడగచ్చా అంటే అడగచ్చు. ఇప్పుడు నిర్భయ కేసులో అదే అయింది కదా ఒకప్పుడు. సో అలా సుమోటోగా తీసుకొని కోర్ట్స్ అత్యుత్తమ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వారు ఇది చేయొచ్చు, చేసే హక్కు వాళ్ళకు ఉంది. కానీ దట్ డిపెండ్స్ అపాన్ ద కేస్ టు కేస్. ఇప్పుడు ఈ కేసులో నిజంగా అంత దేశం అంతా షేక్ అయిపోయే విధంగా అంత ఏమన్నా పబ్లిక్ అవుట్ క్రై అండ్ మీడియా అవుట్ క్రై గట్టిగా ఉంటే నిజంగా మీరు అన్నట్టు అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ నిజంగా డిలే అవుతుందని కోర్టు వారు నమ్మితే మళ్ళీ జస్ట్ బీన్ లైక్ ఈ మంత్లోనే అయింది. ఫ్రాంక్ చెప్పాలంటే ఈ మంత్లో జూలై మంత్లోనే బయటపడిన ఉదంతం ఇది, ఇప్పుడే అయ్యింది. సో వెంటనే అంత తొందరగా సుమోటోగా తీసుకుని అంత చేయాల్సింది కూడా ఏముందని కూడా కోర్టు వారు ఆలోచించవచ్చు. సో వాళ్ళు కూడా వెయిట్ చేసి చూస్తారు. నిజంగా ఇందులో జాప్యం జరిగితే మీరు అన్నట్టు కోర్టు వారే సుమోటోగా తీసుకొని కూడా చేస్తారు ఖచ్చితంగా కోర్టులు ఇదివరకు అలా చేసే ఉదంతాలు చాలా ఉన్నాయి. సో చేయొచ్చు. అది కూడా డిలే అయితే ఇంకా డిలే అయితే మీరు నేను ఇక్కడ కూర్చొని మనం ఏమనుకుంటున్నాం 11 days అయింది వీళ్ళు ఇంకా చేయలేదని మనం డిలే అనుకుంటున్నాం. బట్ ప్రొసీజర్ లా ప్రొసీజర్ ప్రకారం అది డిలే కాదు. మనం అడగాల్సింది ఇక్కడ ఏంటి డిలే గురించి కాదు. ఎగ్జాక్ట్గా నేను ఏమంటానంటే 11 days జాప్యమైంది 14 days జాప్యమైంది అనేది పాయింట్ కాదు. అక్కడ లా దృష్టిలో అది లేట్ కాదు, 11 days 14 days. ఇంకా నేను చెప్పినట్టు 90 days టైం ఉంది, టైం ఫ్రేమ్. కోర్టులు కూడా అట్లా చూస్తారు. ఇక్కడ మీరు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, అసలు తరో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందా లేదా, అసలు దాని రిపోర్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ పోని ఇవ్వండి అని అడగచ్చు మనం. మీరు అదే అడగండి అంటారా, నేను ఎందుకు డిలే అవుతుంది కాదు, డిలే కాదు, మాకు తరో ఇన్వెస్టిగేషన్ కావాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫాస్ట్ అప్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లేకపోతే డిలే ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కూడా ఓకే. డిలే ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ నేను ఇందాక అనుకున్నట్టు డిలేడ్ ఈస్ డినైడ్ అని అనుకుంటాం ఓకే. కానీ మీరు హడావుడి పెడితే ఇట్లానే బాచ్డ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అంటే హడావుడి పెడితే ఏదో ఒకటి మనకి పబ్లిక్కి మీడియాకి చూపించాలి కదా అని పోలీసు వారు మొత్తానికి ఇన్వెస్టిగేషన్ హ్యాపీజాడ్గా చేసి మొత్తానికి చెడగొట్టారు అనుకోండి కేసుని, అసలైన దోషులు తప్పించుకుంటారు అప్పుడు, అవునా? సో అది జరగకుండా ఇట్స్ నాట్ అబౌట్ ద టైం ఫ్రేమ్ 90 days లోపల వీళ్ళు చేస్తున్నారు లేదా అని ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లా ప్రకారం అది చూసుకోవాలి మనం. అండ్ థరో ఇన్వెస్టిగేషన్ మీరు 11 days 14 days జాప్యం కాదు. మీరు అసలు ఏం చేస్తున్నారు క్లియర్గా. ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మీకు ఇంకోటి ఇది ఓఆర్పి రిపోర్ట్ అని ఉంటుంది ఒకటి, దానిలో 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం మన ఫోరెన్సిక్ ల్యాబ్స్ తక్కువ ఉన్నాయి అండ్ బర్డెన్ ఎక్కువ ఉంది కేసెస్వి. మరి మీరు మీ దగ్గర స్టాఫ్ ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సో కాల్డ్ కడప డిస్ట్రిక్ట్లో పోలీసు వ్యవస్థ దగ్గర ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ ల్యాబ్స్ స్టాఫ్ ఎంత ఉంది? ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇంపార్టెన్స్ చాలా, వాళ్ళే చేయాలి, వాళ్ళే తేల్చాలి. ఇప్పుడు ఈ కేసుని ఇందాక నుంచి నేను చెప్పేది అది టెక్నికల్ ఆస్పెక్ట్స్లోని కేసు సాల్వ్ అవుతుందని. మరి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ టీం మీ దగ్గర ఉందా సరైనది? అది చూసుకోవాలి వాళ్ళు. పోలీస్ పర్సనల్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి 1,00,000 మంది పౌరులకి కేవలం 144 పోలీస్ మంది అవైలబుల్ ఉన్నారంట. దట్ ఈస్ ద రేషియో 144 పోలీస్ పర్సన్స్ ఫర్ ఎవ్రీ 1,00,000 పీపుల్. మరి అక్కడ ఎంత బర్డెన్ ఉంది అక్కడ పోలీస్ వాళ్ళ మీద? అంటే చాలా తక్కువ ఉన్నట్టే కదా. మళ్ళీ మీకు స్టాఫ్ ఉందా ఇప్పుడు అక్కడ? పోలీస్ పర్సనల్ స్టాఫే ఉందా అసలు అక్కడ? మరి ఇవన్నీ మన సిస్టంలోనే నీ క్రాక్స్ ఉన్నప్పుడు మనం దీన్ని పోలీస్ వారికి ఇంకా హడావడి పెట్టేస్తే మనం ప్రెషరైజ్ చేయాలి. నేను కాదనట్లు, ఇందాక నేను చెప్పింది అదే బ్యాలెన్స్ ఉండాలి రెండింటి మధ్య అని. మనం ప్రెషరైజ్ చేయాలి కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం ఓవర్ ప్రెషరైజ్ చేసి ఇట్లనే ద్వంద్వ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. బాచ్డ్ అయిపోతుంది మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా. ఈ మర్డర్ కేసులో ఇలాంటి వాటిలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మంచి తరో ఇన్వెస్టిగేషనే అక్కడ చేయాల్సిందే. అది కావాలంటారా నేను, నాట్ అబౌట్ డిలే. మీరు అడగాల్సింది కరెక్ట్ తరో ఇన్వెస్టిగేషన్ అవుతుందా లేదా, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వండి మాకు, అసలు ఏం జరుగుతుంది ఏంటో మాకు తెలియాలని చెప్పి అది అడగండి. అదే సినిమాలు అడుగుతాం కదా అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది మాకు తెలియాలని, ఆ టైప్లో అని లైటర్ నోట్. కానీ చెప్తున్నా అలా నిజంగా అడగలదా అంటున్నా నేను, అది తెలియాలి. ద పోలీస్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ us, కీప్ us updated, let us know what exactly you are doing in the investigation prospects. మీరు ఎంత తరోగా చేస్తున్నారో మాకు కొద్ది అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పాలి, ఎంతవరకు వచ్చింది ఏంటి అని. అంతేగాని ఇంకా చూస్తున్నాం మేము చేస్తున్నాం అంటే సరే చెప్పండి, మొన్న చెప్పారు అలానే ప్రతిరోజు ఒక అప్డేట్ ఇవ్వండి పోనీ. నిజంగా ఇఫ్ దిస్ కేస్ ఇస్ రియల్లీ సో సెన్సేషనల్, మన పబ్లిక్ మన మీడియా ఇంత చేస్తున్నప్పుడు మరి వాళ్ళు కొద్దిగా మరి రోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు దాని మీద ఒక అప్డేట్ ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. దే షుడ్ ఆల్సో లెట్ us know the updates. అలాంటివి అడగచ్చు పోనీ, అడగండి పోనీ అది. కానీ బట్ అలాగని మనం పోలీస్ వారిని వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నప్పుడు కొన్ని వాళ్ళు బయట పెడతానికి లేదు. అలాగని వాళ్ళని అన్ని చెప్పండి మాకని కూడా మనం ప్రెజరైజ్ చేయకూడదు. ఎవిడెన్స్లు కానీ అవి కానీ ఇవ్వండి. ఓన్లీ జస్ట్ అబౌట్ ద అవుటర్ లైన్, ఎంతవరకు వచ్చారు ఏంటి అవి మాకు అప్డేట్ ఇవ్వండి చాలా అని చెప్తే చాలు. అది చేస్తే చాలు. పోలీస్ వారు అప్పుడు ఇదన్నీ బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది. మనం కూడా బ్యాలెన్స్డ్గా వాళ్ళని కొద్దిగా ఒక విధంగా వాళ్ళ మీద ఒక ఒత్తిడి కూడా తెచ్చినట్టు ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఒత్తిడి అంటే మరి అన్నెసరీ ప్రెషర్ కాకుండా మీరు చెయ్యాలి ఇది తొందరగా కంప్లీట్ చేయాలని ఒక ఇది లైట్ ప్రెషర్ ఇస్తూనే మెయిన్ ఇక్కడ తొందరగా కంటే నేను చెప్పినట్టు మళ్ళీ తరో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయండి. తొందరపాటు కాదు, ప్రాపర్గా చేయండి. ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ని మనం చూసాం. సో అఫ్ కోర్స్ ఇంతవరకు ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కన పెడితే వాట్ కుడ్ బి ద లైన్? ఎందుకంటే కొద్దిసేపటి మాట్లాడుకున్నట్టుగా అప్పుడొక వర్షన్ ఇప్పుడు ఒక వర్షన్ అనిపించింది. లేదు అప్పుడు మీకు ఏమనిపించింది ఆ క్వశ్చన్స్ని తీసుకొని ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు పబ్లిక్లో ఉండే ఆ కన్ఫ్యూజన్ పోయే అవకాశం ఉంటుందా? ఓకే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇది జరిగింది, గతంలో అనుకున్నాం
మరి ముఖ్యంగా లవ్ విషయంలో ఇలా అనుకున్నాం ఇది కాదని చెప్పినట్టుగా మిగిలిన విషయాల్లో కూడా ఇలా చర్చ ఉంది, ఇది ఇంతవరకు ఉంది. అఫ్కోర్స్ కొన్ని ఇన్వెస్టిగేషన్లు కొన్ని మేము మీ ముందు ఉంచట్లేదు, మినహా ఈ కొన్ని క్వశ్చన్స్కి ఇన్న డౌట్స్కి క్లారిటీ అని చెప్పేసి క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు 100%. ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళ నుంచి నేనేం కోరుకుంటున్నాను పోలీస్ వారిని, ఫస్ట్ మనకు చేయాల్సింది వీళ్ళు ఇనిషియల్గా వీళ్ళు ఇమీడియట్గా కనుక్కోవాల్సింది ఏంటంటే అసలు మర్డర్ చేసింది ఎవరు, అంటే లవర్ సైడ్ అయిందా లేదా ఫ్యామిలీ సైడ్ ఏమైనా ఉందా ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు తేల్చాలి. తేలిస్తే ఇక్కడ ఏమవుతుందంటే సచిన్ గారు, ఇప్పుడు ఒక హానర్ కిల్లింగ్ అనుకోండి, మన దేశంలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన బిఎన్ఎస్ వచ్చిన తర్వాత కూడా హానర్ కిల్లింగ్స్కి సపరేట్ సెక్షన్ లేదు. లవ్ జిహాద్ అని కూడా మనం ఇంతమంది మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య, కానీ లవ్ జిహాద్కి ఒక సెక్షన్ లేదు సపరేట్గా, హానర్ కిల్లింగ్స్ ఒక సపరేట్ సెక్షన్ లేదు, వాటి మీద పనిష్మెంట్స్ ఏమి డిఫైన్ చేసలేవు. కానీ ఇవాళ రోజు జరుగుతున్నాయి అవి. మన ఎంత కాదన్నా కాప్ పంచాయత్స్ అనేవి ఒకప్పుడు యూపీలో ఇవన్నీ భయంకరంగా అయ్యేవి. హానర్ కిల్లింగ్స్ అయినాయి అవుట్ ఆఫ్ క్యాస్ట్, అవుట్ ఆఫ్ రిలీజియన్, అవుట్ ఆఫ్ ఎవరిని పెళ్లి చేసుకున్నా ఉన్నాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇప్పుడు ఇది కూడా అలాంటి హానర్ కిల్లింగ్ జాబితాలోకి వస్తుందా అన్న విషయాన్ని ఫస్ట్ క్లియర్గా కనుక్కోవాలి పోలీసు వారు. అది లవర్ చేశారా, బయట వాళ్ళు చేశారా, ఇంట్లో వాళ్ళు చేశారా అని తెలుసుకోవాలి క్లియర్గా. ఇఫ్ ఇట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్ దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ హానర్ కిల్లింగ్. అది హానర్ కిల్లింగ్ పరిగణలోకి వస్తుంది. హానర్ కిల్లింగ్కి మనకి 2018లో శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది. ఇట్లాంటి హానర్ కిల్లింగ్స్ మీద శక్తివాహిని అని ఒక ఎన్జిఓ వారు వాళ్ళు ఇట్లా పిల్లేశారు సుప్రీంకోర్టులో. ఏమని ఇట్లాంటి ఆనర్ కిల్లింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, వీటి మీద ఒక చర్య తీసుకోండి. ముఖ్యంగా ఇలాంటి ఆనర్ కిల్లింగ్స్లో ఎక్కువ చనిపోయేది లేడీస్, మహిళలే. సో ఇది ఒక జెండర్ ఇన్ఈక్వాలిటీ పరంగా ఇది చాలా డేంజర్. అండ్ పేట్రియార్కల్ సొసైటీని అంటే ఒక మగవాళ్ళు బాగా అదే ఒక ఆధిక్యతని కూడా చూపించే విధంగా ఈ ఆనర్ కిల్లింగ్స్ అవుతున్నాయి. పురుషాధిక్యతని చూపించే విధంగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ ఆనర్ కిల్లింగ్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు ఈ ఆనర్ కిల్లింగ్స్ వల్ల, మొత్తం బాధితురాలు వాళ్ళే అవుతున్నారు. దీని మీద మనం చూడండి అని చెప్పి శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, శక్తివాహిని ఎన్జిఓ వారు 2018 వేశారు పిల్లిది. వేసినప్పుడు సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆనర్ కిల్లింగ్స్కి కపుల్ని కాపాడటానికి at the end of the day it's a violation of Article 14 and Article 19 and Article 21. Article 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. Article 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఇష్టం నేను చేసుకోగలుగుతాను, నాకు హక్కు ఉంది అది. అండ్ Article 21 ఏం చెప్తుంది? క్లియర్గా ఇట్స్ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. ఇవన్నీ ఈ 3 ఉల్లంఘనలు అయినాయి ఈ ఆనర్ కిల్లింగ్స్ వల్ల. సో వీటిని ఉల్లంఘిస్తున్న ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘిస్తున్నారు కాబట్టి Article 14, 19 and 21. సో డెఫినెట్గా ఈ శక్తివాహిని కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పెషల్ సెల్స్ పెట్టండి ఈ కేసెస్కి, ఆనర్ కిల్లింగ్స్కి స్పెషల్ పోలీస్ సెల్స్ పెట్టండి. ఈ కపుల్ని ప్రొటెక్షన్ హౌసెస్ ఇవ్వండి, సేఫ్ హౌసెస్. ఈ కపుల్ ఎవరైతే పారిపోయారో పాపం వాళ్ళ డేంజర్ ఉందనుకుంటారు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి, సపరేట్ సేఫ్ హౌసెస్ ఇవ్వండి. విట్నెస్ ప్రొటెక్షన్ సెల్స్, విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి వాళ్ళకి, అవి అందులో వాళ్ళని కాపాడండి. అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఇది హైలైట్ అన్నింటిలో ఆ శక్తివాహిని కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టండి. హైనెస్ క్రైమ్ అయింది, చనిపోయారు లవర్, ఆ అమ్మాయి చనిపోయింది ఇందులో ఆనర్ కిల్లింగ్ లో. సో ఖచ్చితంగా మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఫాస్ట్ అప్ చేయండి ప్రాసిక్యూషన్ ఇదంతా అని కూడా చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. ఇది ఆనర్ కిల్లింగ్ అని తేలితే అప్పుడు ఇవన్నీ చేయొచ్చు మనం. సో దాని పరంగా మనం అప్పుడు మీరు అన్నట్టు అడిగారు కదా పిల్లేయచ్చా ఫాస్ట్ అప్ చేయొచ్చా అని. సో ఇది ఒక ఆనర్ కిల్లింగ్ అని పోలీస్ వారు ప్రాథమిక దర్యాప్తులు అట్లీస్ట్ ఇది ఆనర్ కిల్లింగ్ ఏ కిల్లింగ్ అని వాళ్ళు నిర్ధారిస్తే దాని ప్రకారంగా మనం పిల్లేసుకొని, అది వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఈ సోకాల్డ్ పిల్లేసుకొని శక్తివాహిని ప్రకారం దీనికి ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇది త్వరపడండి చేయండి అని చెప్పి మనం అడగచ్చు కోర్టు వారిని. ఇలాంటివన్నీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ హౌ యూ హావ్ టు ఆస్క్. కోర్టుని ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిల్స్ రైట్ టైం అండ్ రైట్ అప్లికేషన్ ఆఫ్ లా ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు వేయాలో పిల్లు మనకు కూడా తెలిసి ఉండాలి. యాజ్ ఎ లాయర్గా చెప్తున్నాను నేను, దీస్ ఆర్ ద ఎప్పుడు వేయాలన్నది. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు ఇందాక సెక్షన్ 193 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ విచ్ వాజ్ లైక్ 173 ఆఫ్ సిఆర్పిసి, 190 days టైం ఫ్రేమ్ ఉంది మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడానికి. అది అట్ ద సేమ్ టైం దే హావ్ టు గివ్ us updates. అది చేయండి అంటాం మనం అడగాల్సిన పోలీస్ వారిని. మీరు జాప్యము అదంతా కాదు, ఫస్ట్ మాకు థరో ఇన్వెస్టిగేషన్ చేసి ట్రాన్స్పరెన్సీ, ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ మీరు నేను ఇందా నుంచి మనం కాస్త ఫైటింగ్ గా వెళ్తున్న క్రమంలో మన కామన్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది అనే మాటకి సంబంధించి ఆయన మాట్లాడిన, నేను క్వశ్చన్ చేస్తున్నా, అక్కడ కనిపిస్తుంది వినిపిస్తున్న మాట ఒకటి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ బాలికకు మరణించిన బాలిక కేసులో మరి ముఖ్యంగా ముద్దాయిలకు శిక్ష పడాల్సింది. ఆ నేపథ్యంలోని ఆ ట్రాన్స్పరెన్సీ కేసులో ట్రాన్స్పరెన్సీ గురించి ఒకసారి క్వశ్చన్ తెర మీదకి వస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో మీకే అనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ పోలీసుల మీద భారం మోపడమో, లేకపోతే పోలీసుని క్వశ్చన్ చేయడమో, లేకపోతే అన్నదో అంశమో కాదు. ఇక్కడ
ఒకటి, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతోంది, ఎందుకు ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట, ఆ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి లోకేష్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇచ్చారో మిగిలిన క్వశ్చన్స్లో కూడా క్లారిటీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు జరుగుతోంది ఇది, జరగబోయేది ఇది, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక వాటికి సమాధానం చెబితే చెప్పండి, లేకపోతే ఇది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో దశలు ఉంది కాబట్టి వీటికి సంబంధించి మేము రివీల్ చేయట్లేదు క్లారిటీ ఇచ్చేస్తే కనుక థింగ్స్ విల్ గో ఆన్. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి, చాలా ప్రోస్ అండ్ కాన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఇంకొన్ని అనుమానాలు తెర మీదకి వస్తున్న సందర్భంలో బహుశా థరో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుందనే ఒక చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలో మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఈ స్టూడియోకి సంబంధించి లీగల్ అంశాలు ఎటువంటి అంశాలు ఉంటాయని చెప్పి ప్రయత్నం చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది గండికోట కేసుకి సంబంధించి జరుగుతున్న చర్చలు ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి అనేది అంశానికి సంబంధించి ఒక విశ్లేషణాత్మక డిస్కషన్. సో మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ టు వాట్ యు.